నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ సిస్టర్స్. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా వినాయకుడి ఆశీస్సులతో చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. వీడియో వినాయక చవితి మేము ఎలా చేసుకున్నాం, ఏం పిండి వంటలు వండాం, వినాయకుడిని ఎలా పెట్టాం, ఎలా డెకరేట్ చేసాం, ఇదంతా కూడా చూపిస్తాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే మేము ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీ వరకు వచ్చేస్తుందండి. లెట్స్ గెట్ స్టార్టెడ్ వినాయక చవితి వ్లాగ్. మ్యాక్సిమం ఈ ఇయర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఏ పండగ అంత గొప్పగా చేసుకోలేదండి, సంక్రాంతి తప్పించి. అన్నీ కూడా ఏదో చేసుకుందాంలే అన్నట్టే చేసుకున్నాము. నీకు మా వీడియోస్ చూస్తే అర్థమవుతుంది. కానీ ఈ వినాయక చవితి అందరూ బాగానే ఉన్నారు, బాగా చేసుకుందామని అయితే అనుకున్నాం. అలాగే జరిగిందండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కొంచెం లేట్ అయినా చాలా బాగా అందంగా డెకరేట్ చేసుకున్నాం. చాలా బాగా పిండి వంటలు అవన్నీ కూడా చాలా బాగా కుదిరాయండి. అనుకోకుండా వినాయకుడికి చాలా బాగా పూజ అయితే చేసుకున్నాం అనమాట. ఈ బ్లాగ్లో మేము చేసుకున్న పనులన్నీ కూడా చూపిస్తారండి. కానీ పిండి వంటలు అనుకోకుండా చాలా రకాలైతే వచ్చేసాయి. ముందుగా కావాల్సినవన్నీ నైట్ నానబెట్టేసుకుని ఉంచుకున్నామండి. పిండిలు అలాగే శనగలు ఉడకబెట్టడానికి అన్నీ కూడా చేసేసుకున్నాం. ఇక అక్కడి నుంచి నేను పనులు అయితే స్టార్ట్ చేసామండి. ముందుగా డ్రెస్సులు అయితే వేసుకున్నాం. శారీస్తో ఈ పనులన్నీ చేయడం అవ్వదని నేను డ్రెస్సులు వేసుకొని ఇక ప్రసాదాలు అయితే ఒక్కొక్కటి చేయడం మొదలుపెట్టాను. కరెంట్ మాకు అస్సలు ఉండట్లేదండి. అందుకే ముందుగా మిక్సీలు పట్టుకోవాల్సినవి మాత్రం మిక్సీ పట్టేసుకుంటున్నాము. గారెలకి, బూర్లకి, అలాగే చలివిడి కలపడానికి, ఇక మోదకాల్లోకి, బూరెల్లోకి ఇలా కొబ్బరి ఇవన్నీ కూడా మిక్సీ చేసుకుంటున్నామండి. అసలు ఒక వారం రోజుల నుంచి చాలా వర్షాలు అయితే పడుతున్నాయి. దానివల్ల కరెంట్ కూడా ఉండట్లేదు, ఉంటుంది. ఎప్పుడు పోతుందో కూడా అర్థం కావట్లేదు. అందుకే ముందైతే మిక్సీ పట్టేసుకుంటున్నాము. కానీ ఏంటంటే ఈ రోజు అయితే చక్కగా ఎండ అయితే వచ్చిందండి. చక్కగా వినాయక చవితి చేసుకోవడానికి, గుడి దగ్గర కూడా డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగా ఎండ అయితే వచ్చింది. నిజంగా ఇంకొక 10 రోజులు అయితే వర్షం ఉంటుందని అయితే చెప్పారు, తుఫాన్ ఉందని. కానీ దేవుడి దయ వల్ల చక్కగా వర్షం అయితే రాలేదు. ముందుగా పులిహోర కోసం అలాగే చక్కెర పొంగల్ కోసం రైస్ అయితే ఉడకబెట్టేసుకున్నాము. తర్వాత ఇంట్లో మామూలుగా కూరకి పప్పు అయితే వండేసామండి. తర్వాత బూర్లకి అలాగే గారెలకు కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా బూర్లకి అయితే అక్క ప్రిపేర్ చేసింది, లోపల పూర్ణం అయితే ప్రిపేర్ చేసింది. అలాగే చిన్నగా పాయసం అయితే చేసాము. అక్కడ డైరెక్ట్ చేస్తూ ఉంది, నేనైతే తనకి హెల్ప్ చేస్తూ ఉన్నానండి. పులిహోర కోసం చూసారా కలిపేసి ఉంచింది. చక్కెర పొంగలి ట్రై చేస్తున్నామండి ఫస్ట్ టైము. చాలా బాగా అయితే వచ్చింది. ఎప్పుడు పరవన్నం, సేమియా ఇలాంటివే కాకుండా ఫస్ట్ టైం ఇది ట్రై చేసాము. అమ్మ అయితే పిల్లల్ని రెడీ చేస్తుందండి. వాళ్ళు వినాయక చవితి అని కొంచెం సెలవు కదా అని కొంచెం లేట్గా అయితే లేచారు. ఇక వాళ్ళని అయితే రెడీ చేస్తుంది. అక్క నేను ప్రసాదాలు అయితే చేసుకుంటున్నామండి. అన్ని ప్రసాదాలు ఆల్మోస్ట్ అయిపోయాయి. బూరెలు అయితే వేసేసాను. ఇప్పుడు గారెలు అయితే వేస్తున్నానండి. అమ్మ వాళ్ళు తాలికల కోసం ప్రిపేర్ చేస్తున్నారు. గారెలు వేయడం నాకు చాలా ఇష్టమండి. నేను మా పెద్దమ్మ దగ్గర అయితే నేర్చుకున్నాను. ఈ మధ్య మా ఇంట్లో ఎప్పుడు గారెలు వేయాలన్నా, ఎటువంటి ఫంక్షన్కి అయినా నేనే వేస్తున్నానండి. నాకు చాలా నచ్చింది గారెలు వేయడం. నాకు అంతగా వంటలో ఇన్వాల్వ్ అయితే అవ్వను, అక్కే చేస్తుంది. ఆల్మోస్ట్ ఏమైనా కట్ చేసి ఇవ్వాలన్నా చిన్న చిన్న పనులు అయితే చేస్తూ ఉంటాను. గారెలు వేయడం మాత్రం నాకు చాలా నచ్చింది. బూరెలు అయితే ట్రై చేశాను కానీ నాకు రాలేదండి. అందుకే అక్కే వేసింది అనమాట. చూడండి, నేను వేసిన గారెలు అనమాట మంచి షేప్లోనే వస్తున్నాయి. ఇవైతే అక్క వేసింది అనమాట బూరెలు. అమ్మ వాళ్ళైతే మోదకాలు చేస్తున్నారండి. ధనుష్ కూడా మాకు హెల్ప్ చేస్తున్నారు. తాలికలు అయితే చేస్తున్నారు. అక్క మోదకాలు అయితే చేస్తుందండి. బూరెల కోసం స్టఫ్ పెట్టాం కదా, అవే ఒక 9 ఉండలు అయితే తీసి 9 మోదకాలు అయితే చేస్తుంది. మా చిన్నప్పుడు తాలికలు చేయడం అంటే చాలా ఇష్టం అండి. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మా జాయింట్ ఫ్యామిలీ ఒక 15 మంది దాకా ఉండేవాళ్ళం. తాలికలు చేయడం 8కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 2 అయిపోయేదండి. ఆ టైంలో అయితే పూజ అయితే చేసుకునే వాళ్ళం. ఇప్పుడు ఇక తాలికలు అన్నీ అమ్మాలు చేస్తున్నారు. నేనైతే ఇంక డెకరేషన్కి అయితే కూర్చున్నాను. ఇప్పుడు ఇంకా డెకరేట్ చేసుకోవాలండి. మీకు ఆల్రెడీ ఒక షార్ట్ అయితే పోస్ట్ చేశాను కదా, నేను అదే గడ్డితో వినాయకుడిని అయితే డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను ఎకో ఫ్రెండ్లీగా. ఎటువంటి ప్లాస్టిక్ కూడా ఇందులో యూజ్ చేయకూడదని అయితే అనుకుంటున్నానండి. నేను అనుకున్నట్టే వస్తుందని అయితే అనుకుంటున్నాను.
మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కదండి, ఇది నేను ఒకసారి వాల్ స్టిక్కర్ ఆర్డర్ చేసి మీకు షార్ట్ కూడా పోస్ట్ చేసి ఉన్నాను. అది దానికి చుట్టూ వచ్చిన ధర్మాకోల్ అనమాట. ఇది నాకు చాలా బాగా యూజ్ అయిందండి. నేను గడ్డిని కట్టలు కట్టుకొని ఇలా ఒక గిన్నెలో వాటర్ వేసుకుని ఉంచుకున్నానండి. అందుకే ఫ్రెష్గా అయితే ఉన్నాయి. ముందు రోజు నైటే చేసుకోవడం వల్ల వాడిపోలేదన్నమాట, ఫ్రెష్గానే ఉన్నాయండి. ముందైతే అక్కడ ఆ ప్లేస్ అంతా కూడా క్లీన్ చేస్తాను. క్లీన్ చేసిన తర్వాత ఒక పీట అయితే వేసుకున్నానండి మండపం కింద. దానిపైన థర్మాకోల్ పెట్టి నేను గడ్డిని ఒక ఆర్డర్లో అయితే కట్ చేసుకుని ఉంచుకున్నాను అనమాట, పెద్ద నుంచి చిన్నకి. అలా పొడవుగా ఉండేదంతా బ్యాక్ సైడ్ అయితే పెట్టానండి. అలాగా హైట్ వైజ్ అయితే చక్కగా చుట్టూ పెట్టుకున్నాను. ఇంతకీ అన్నీ రెడీ చేసుకున్నాం, కానీ వినాయకుడిని అలంకరించడానికి పూలు అయితే తీసుకురాలేదండి నిన్న వాళ్ళు వెళ్ళడమే ఫుల్ వర్షం అనమాట. ఏయో దొరికినాయి ఫాస్ట్గా మార్కెట్ చేసుకుని అయితే వచ్చేసారు. అన్నీ తెచ్చారు కానీ పూలు అయితే తీసుకురాలేదండి. లక్కీగా మన గార్డెన్లోనే చాలా పూలు అయితే వచ్చాయి. దాంతోనే నేను డెకరేషన్ అంతా కూడా చాలా బాగా చేసుకున్నాను. ఈ గడ్డి కట్ట నిలబడడానికి నేను అందులో ఒక స్టిక్ అయితే యూజ్ చేస్తున్నాను. స్టిక్ అందులో పెట్టేసిన తర్వాత థర్మాకోల్ షీట్కి గుచ్చితే అది నిలబడుతూ ఉందండి. అలా హైట్ వైజ్గా చుట్టూ పెట్టేసుకున్నాను. గరికి కూడా చిన్నగా కట్టలుగా కట్టుకొని ముందు పెట్టుకున్నాను. కొంచెం ప్లేస్ మాత్రం వదిలానండి, అక్కడ పువ్వులతో పెడతాను అనమాట. ఇక లోపల దేవుడిని పెట్టడానికి చిన్న పీట అయితే వేసుకున్నాను. తమలపాకు బొట్టుది పెట్టుకుని విడిగా ఉత్తిగా పెట్టకూడదు కదండి, అందుకే ఇలా తమలపాకు వేసి అయితే పెడుతున్నాను అనమాట. కొంచెం పసుపు కుంకుమ అక్షతలు వేసుకొని వినాయకుడిని అయితే పెడతాను అనమాట. నేను ఇలా డెకరేట్ చేసిందంతా చూసి మా పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా అయితే చూస్తున్నారండి. వాళ్ళకు ఇప్పుడు ఇలా చేయడం ఏది తెలియదు కాబట్టి ఇప్పుడు వాళ్ళతో చేయించట్లేదు. యాక్చువల్గా వినాయక చవితి చిన్నపిల్లల పండుగ అని చెప్తూ ఉంటారు. మా అమ్మ వాళ్ళు కూడా మాతోనే చాలా చేయించేవారండి. పాలి కడగడం, వాటికి ఫ్రూట్స్ అవి కట్టడం, పాలికి పత్రాలు అవి పెట్టడం, ఇవన్నీ కూడా మాతోనే చేయించేవారు. మా పిల్లలు కొంచెం పెద్దయ్యాక వాళ్ళతో కూడా చేయిస్తామండి. దేవుణ్ణి పెట్టే ముందుగా గంధంతో బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. లక్కీగా డాడీ మామిడాకులు కోస్తాకి వెళ్ళినప్పుడు జిల్లేడు పూలు కూడా చాలా కనిపించాయంటండి. తీసుకురమ్మంటే తెచ్చారనమాట. ఇలా చిన్న విగ్రహానికి జిల్లేడు పూలతో మాల అయితే వేస్తున్నాము. చాలా అందంగా ఉంది కదండి. ఆ మాల అయితే మా అక్కే కట్టిందనమాట, క్రెడిట్ అంతా తనకే. ముందుగా పాలి పసుపుతో కడిగేసి బొట్లు అవి పెట్టి మామిడాకులు అయితే గుచ్చేసాము. ఇప్పుడు ఫ్రూట్స్ అయితే పెట్టాలండి. నేను వాయిస్ ఇస్తుంటే నేనే అన్నీ చేశానని అయితే అక్క అయితే చెప్తుంది. తనకి అంత గొప్ప అనమాట. పాలితో పాటు ఫ్రూట్స్కి కూడా పసుపు రాసి బొట్లు అయితే పెడతాం అనమాట. అక్క అయితే దారాలు అవి కట్టేసిస్తుంది, నేనైతే ఫ్రూట్స్ అయితే కడుతున్నానండి. యాపిల్, దానిమ్మ, మారేడు ముఖ్యంగా పెట్టాలంట. ఇంకా మనకి నచ్చిన ఫ్రూట్స్ వెలగపండు, జొన్నపొత్తు, యాపిల్, ఇంకా మనకు నచ్చిన ఫ్రూట్స్ అన్నీ పెట్టుకోవచ్చు అనమాట. మా ఇంట్లో అయితే గట్టి పాలు అయితే ఉండేదండి. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ప్రతి సంవత్సరం దాన్నే మళ్ళీ నీట్గా కడిగేసి అయితే యూజ్ చేసుకుంటారు. చాలా గట్టిగా ఉంటుంది అనమాట అది. ఇప్పుడు మేము తీసుకొచ్చినవి ఏంటంటే ప్రతి సంవత్సరం మా ఇంట్లో కొనుక్కుంటూ ఉంటాము. వెదురులతో చేస్తారండి ఇది. చాలా లైట్ వెయిట్ ఉంటుందన్నమాట. అందుకే నేను కొన్ని ఫ్రూట్స్ మాత్రమే కడుతున్నాను. యాక్చువల్గా దేవుడి గదిలోనే పెట్టి పూజిద్దాం అని అయితే అనుకున్నాము, కానీ దేవుడి గదిలో పాలి కట్టడానికి అయితే ఎటువంటి సపోర్టు లేదనమాట. అందుకే ఇక్కడ హాల్లో అయితే పెట్టుకుంటున్నామండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చెరుకు గడకైతే చాలా స్టోరీ అయితే ఉంది. ఇదేంటంటే స్వయానా మా మావయ్య లాస్ట్ ఇయర్ వినాయక చవితికి అతని చేతులతో ఆయన నాటిన మొక్క అండి. ఇప్పుడైతే ఇంత పెద్దదైంది, కానీ ఇప్పుడు మాతో ఆయన లేరు. అదొక్కటే బాధ అండి. కానీ ఏంటంటే ఆయన చేతులతో నాటింది మేము తీసుకుంటున్నామనే ఆనందం అయితే ఉన్నది. అది కూడా దేవుడికి ఫస్ట్ టైం ఇప్పుడే కట్ చేసి పెడుతున్నామండి. అలాగే ఇంకొక విషయం అండి, నేను వినాయక చవితి నెక్స్ట్ డే ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను కాబట్టి ఈరోజు మా మావయ్య బర్త్డే అండి. మీరందరూ కూడా విష్ చేయాలని కోరుకుంటున్నాను. ఆయన ఉన్నా లేకపోయినా మాలో ఎప్పుడు మా సంతోషంలో ఆయన ఉంటారనే మేమైతే అనుకుంటున్నాము.
పూజకు కావాల్సిందంతా కూడా రెడీ అయిపోయండి. ఇక అన్నీ తెచ్చి పెట్టేసుకున్నాము. ఇప్పుడు అక్క నేను శారీస్ కట్టుకుని రెడీ అయిపోయామన్నమాట. మీకు నేను ఆల్రెడీ ఈ శారీస్ అయితే నేను షార్ట్లో చూపించాను కదండి. మాకు ఒకళ్ళు గిఫ్ట్ ఇచ్చారని చెప్పి చక్కగా వినాయక చవితి కదా అని కొత్త చీరలు కట్టుకున్నాం అనమాట. ఇక పిల్లల బుక్స్ అలాగే వీళ్ళిద్దరికి స్లేట్స్ ఉన్నాయి కదండి, వాటి మీద ఓం అని రాస్తున్నాను అనమాట. అలాగే స్వస్తిక్ కూడా వేస్తారండి. స్వస్తిక్ కూడా గంధంతో వేసి దేవుడి దగ్గర అయితే ఉంచుతాను. పిల్లల పండగ అని ఎందుకు అంటున్నామంటే వినాయకుడు సిద్ధి వృద్ధి అన్నీ కూడా ఇస్తారు పిల్లలకి, ముఖ్యంగా చేసుకోవాలని. చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు చక్కగా చేయించేవారు మాతో. అందుకే మా పిల్లలకు కూడా మేము దగ్గర కూర్చోబెట్టుకుని చేస్తున్నాం అనమాట. చెరుగడ్డలు అయితే తీర్చాం కదండి, ఇలా పెడుతున్నాం అనమాట వినాయకుడికి. మేమైతే మార్నింగ్ నుంచి ఉపవాసం అయితే ఉన్నామండి, పూజ అయ్యేదాకా తినకూడదని చెప్పి. కానీ ప్రసాదాలన్నీ కూడా చేసి పెట్టాం కదండి. మా చిన్నోడికి ముఖ్యంగా బూరెల మీదే ఉందన్నమాట వాడి ధ్యాస అంతా. వాడికి బూరెలని అండని రాక బజ్జీ అని అయితే అంటున్నాడు. పూజ జరుగుతున్నంతసేపు కూడా అమ్మ బజ్జీ ఇవ్వు అంటూనే ఉన్నాడండి. పూజ అయిన దాకా ఇద్దామని చెప్పి ఆగుతున్నాము. మీరు చూస్తున్నారు కదండి వాడు ఎలా ఏడుస్తున్నాడో. ఎప్పుడు పూజ అవుతుందా, ఎప్పుడు ప్రసాదాలన్నీ తినేద్దామా అని చూస్తున్నాడండి. వినాయక చవితి వ్రతం బుక్ అయితే మా ఇంట్లో ఉండేది, కానీ ఇల్లు సర్దేటప్పుడు ఎప్పుడో మిస్ అయిందండి. అందుకే ఇక ఫోన్లో పెట్టేసుకొని ఆ ఫోన్లో చెప్పినట్టే మేము ఫాలో అయిపోతున్నాం అనమాట. ఇక కథ కూడా అందులోనే వింటున్నామండి. ఇక మా హస్బెండ్స్ వాళ్ళైతే వాళ్ళు షాప్ దగ్గరే పూజ అంతా కూడా చేసుకున్నారు. వాళ్ళు చిన్న వినాయకుడిని అయితే కొనుక్కుని అక్కడ కూడా సేమ్ ఇలాగే పూజించుకున్నారంటండి. ఇక డాడీ కరెక్ట్గా కథ వినే టైంకి అయితే వచ్చారు. వాళ్ళు మా ఊర్లో గుడి దగ్గర కూడా విగ్రహాన్ని అయితే పెడతారు కదా, అక్కడికైతే వెళ్ళారండి. అక్కడ కూడా కొంతసేపు ఉండి అప్పుడు వస్తానని అయితే చెప్పారనమాట. ఇప్పుడు మాతో పాటు మీరు కూడా చిన్న కథనైతే వినేయండి. సరైన ఉపాయంగా భావించి నందిని గంగిరెద్దుగా అలంకరించి పాలి చూపించి దేవతలందరితోనూ తలొక వాయిద్యాన్ని ధరింపు చేసి తాను మాత్రం చిన్ని గంటలు సన్నాయి ధరించి గంగిరెద్దుల ఆటగాడిగా పాత్ర ధరించి గజాసురుని నగరాలు చేరి అక్కడ ముఖ్యమైన వీధుల్లో జగన్మోహనకరంగా ఈ గంగిరెద్దుల ఆట ఆడిస్తూ ఉంటే ఊరి జనులంతా కూడా మైమర్చిపోతున్నారు ఈ ఆటను చూస్తూ. సరే, గజాసురుడు మరి ఆ రాజ్యానికే రాజు కదా. ఈ వార్త రాజుగారి చెవిలో పడడంతో ఈ బృందాన్ని తన కోటకి రప్పించుకుని తన భవనం ముందు ఈ గంగిరెద్దుల మేళం ఆడించేందుకు ఏర్పాటు చేయించాడు. ఇక బ్రహ్మ, అగ్ని, ఇంద్రుడు మొదలైన దేవతలంతా ఒక్కసారిగా గంగానికి పోయాడు. ఈ వచ్చిన వాడు సామాన్యుడు కాదు, రాక్షసాంతకుడైనటువంటి విష్ణుమూర్తి అని గుర్తించి ఇక తనకి మరణం తప్పదు అని భావించిన వాడే తన ఉదరంలో ఉన్న శివుణ్ణి ప్రార్థించి ఒక కోరిక కోరాడు. అదేమంటే, స్వామి నీ సన్నిధిలో పూజ అయితే ఇలా చక్కగా ముగించుకున్నామండి. చాలా బాగా జరిగింది. మా పిల్లలు కూడా చాలా శ్రద్ధగా అయితే విన్నారు. మీరు చూస్తున్నారు కదండి. విన్న తర్వాత గుంజీలు అయితే తీయడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళ అన్నయ్యని చూసి వీళ్ళిద్దరూ కూడా చేస్తున్నారండి. చక్కగా అనిపిస్తుంది చూడడానికి. ముగ్గురిని 3 గుంజీలు అయితే తీయమన్నామండి, కానీ ఒకరి మీద ఒకరు పోటీగా వాళ్ళకి నచ్చినన్ని తీస్తున్నారనమాట. వినాయకుడిని ఏం కోరుకుంటున్నారా అని అడిగితే చదువు రావాలి, బాగా ఆకలి వేయాలి అని అయితే కోరుకుంటున్నారని అయితే చెప్తున్నారండి. వాళ్ళ అమ్మమ్మ చెప్పిందంట. పూజ అంతా అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ 2 అయితే అయిపోయిందండి. ఇక అక్కడి నుంచి వెంటనే పూజ అయిన తర్వాత వెంటనే ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ చేసామండి. మర్చిపోయానండి, నేను ఐటమ్స్ అన్నీ కూడా చూపిద్దాం అనుకున్నాను, నేను చేసిన ప్రసాదాలన్నీ, కానీ చూపించలేకపోయాను. ఇప్పుడైతే చెప్పేస్తానండి. పులిహోర, చక్కెర పొంగలి, బూరెలు, గారెలు, మోదకాలు, బెల్లం తాలికలు, బెల్లం పాయసం, తాలింపు శనగలు, చలివిడి, వడపప్పు, పానకం అనమాట. ఇవండి మేము చేసిన ఐటమ్స్. 11 రకాలు అయితే అయ్యాయి మొత్తం. నాకు బెల్లం గారెలు అంటే చాలా ఇష్టం అండి, కానీ చేయడానికి గారెల పిండి తక్కువే అయిందనమాట. బూరెలకైతే ఎక్కువ వేస్తాము, అందుకే బెల్లం గారెలు అయితే ఇప్పుడు చేయలేదు. కానీ అక్క మొన్న లాస్ట్ వరలక్ష్మి వ్రతంకి బాగాలేక చేయలేకపోయింది ఎక్కువ ఐటమ్స్. నేనే చేసుకున్నాను ఒక 3 రకాలు. కానీ ఇప్పుడు అక్కకి బాగానే ఉంది కాబట్టి ఇన్ని ఐటమ్స్ అయితే చేయగలిగిందండి. నేనైతే జస్ట్ హెల్ప్ చేస్తాను అంతే. మొత్తం క్రెడిట్ అంతా మా అక్కదేనండి. తనకు ఒప్పుకున్నంత వరకు చాలా చెయ్యాలనే చూస్తుంది, దేవుడి కంటే అస్సలు వెనకాడదు అనమాట. నేనైతే ఫ్రంట్ క్యామ్ అయితే పెట్టానండి, అందుకే అందరం లెఫ్ట్ హ్యాండ్తో తింటున్నట్టయితే కనిపించవచ్చు. రైట్ హ్యాండ్తోనే తింటున్నాం అనమాట. మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్తో తింటున్నారని కామెంట్ మాత్రం చేయొద్దు ప్లీజ్. ఇక భోజనాలన్నీ అయిపోయిన తర్వాత
ముఖ్యంగా ఇల్లు అంతా క్లీన్ చేసుకోవాలి. వంటలు అవి అయినప్పటికీ లేట్ అయింది కదండి. ఆ క్లీనింగ్ అంతా చేసుకున్న తర్వాత దేవుణ్ణి అయితే గుళ్ళో అయితే పెట్టేస్తామండి. గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా మోరియా బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై పూజ అంతా అయిన తర్వాత సాయంత్రం అయితే ఇలా ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం పెద్ద వినాయకుడి దగ్గర అయితే విగ్రహాన్ని పెట్టేస్తామండి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి చెప్పండి అమ్మ గణపతి బప్ప చెప్పండి. గణపతి బప్పా చెప్పులేసుకోకండి చెప్పండి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి ఏ ఆగు. గణపతి బప్ప గణపతి బప్ప మోరియా గణపతి బప్ప గణపతి బప్ప గణపతి బప్ప గణపతి బప్ప జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి. ఇలా పూజ దగ్గర ఉన్న గణపతిని అలాగే పత్రిని అంతా కూడా తీసుకెళ్తాం అనమాట. చెప్పులు లేకుండా తీసుకువెళ్ళాలండి. నాకు తెలియక ఒక సంవత్సరం అయితే చెప్పులు వేసుకుని అయితే వెళ్ళాను. కానీ అక్కడ పెట్టిన వెంటనే విగ్రహం అయితే పడిపోయింది. చాలా బాధ అనిపించింది ఆ సంవత్సరం అనమాట. ఇదండి ఇప్పుడు మా ఊర్లో ఉన్న రామాలయం దగ్గర పెడతారండి విగ్రహాన్ని ఊర్లో అంతా కలిసి. చాలా బాగా అయితే ఉంది. చాలా బాగా కనిపిస్తున్నారండి వినాయకుడు. ముందైతే వినాయకుడిని మేమే కాదండి ఊర్లో ఉన్న చాలామంది తీసుకొచ్చేస్తారు. లేకపోతే 3 రోజులు అయితే విగ్రహాన్ని పూజించాలి. కానీ పిల్లలతో మాకు అవ్వదు. అలాగే కాళ్ళు అవి కూడా తగలకూడదు కాబట్టి ఇక ఇలా పెట్టేస్తామన్నమాట. ఈ 9 రోజులు కూడా ఆ పెద్ద వినాయకుడితో మా చిన్న వినాయకుడు కూడా పూజలు అందుకుంటారండి. మేము పెట్టేసిన తర్వాత పెద్దమ్మ కూడా పిండితో చేస్తుందండి. ఎప్పుడు పెద్దమ్మ విగ్రహాన్ని అయితే కొందనమాట. మైదా పిండితో చేస్తుంది. చాలా బాగా చేసింది. నిజంగా చాలా బెటర్ అనమాట. మేమైతే మాకు అంత సీన్ లేదండి. అంత క్రియేటివిటీ మాకు రాదు. మేము ఎప్పుడు కొనే తెచ్చుకుంటాము. ఇక పెద్దమ్మ వినాయకుని కూడా పెద్ద విగ్రహం దగ్గర అయితే పెట్టేస్తున్నాము. మా వినాయక చవితి అనుకోకుండా ఇంత బాగా అయితే జరిగిందండి. ఇంత బాగా జరుగుతుంది కూడా అనుకోలేదు. ఎందుకంటే ఈ సంవత్సరం మాకు కలిసి రావట్లేదు. ఎవరో ఒక్కొక్క బాగోకపోవడం కూడా జరుగుతుంది. కానీ ఈసారి వినాయక చవితికి ఏ ఆటంకం అడ్డు లేకుండా ముఖ్యంగా వర్షం కూడా రాకుండా చాలా బాగా చేసుకున్నాం అనమాట. ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువ అవుతుందండి. నేను ఎప్పుడు ఇంత లెంత్ వీడియో కూడా పెట్టలేదు. ఇప్పటి వరకు మా వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మేము ఇక్కడ పెట్టేసిన తర్వాత మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంచెం సేపు మాట్లాడి అలాగే మా రిసెప్షన్ వీడియోస్ కూడా కొంచెం చూసుకొని ఇలా టైం అయితే స్పెండ్ చేసామన్నమాట. మీరు ఈ వీడియో చివరి వరకు చూసుంటే తప్పకుండా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మా వీడియోస్ని అయితే షేర్ చేయండి. ఓకే అండి, మరొక మంచి వీడియోతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ సింప్లీ సిస్టర్స్. బాయ్.